దేవతలందరూ కూడా వెళ్ళారు. దేవదేవ మమ్మల్ని కాపాడు, రావణాసురుడి యొక్క అసుర కృత్యాలు బాగా ఈ నరులందరూ అనేక విధాలుగా కష్టపడుతున్నాడు. వైకుంఠపురి ఎలా ఉంది అంటే చూపిస్తున్నాడు పరమశివుడు. చూడు దేవి, మన ఋషిగణాలతోని దేవతలందరూ కూడి మొరపెట్టుకుంటున్నారు రావణాసురుని యొక్క అసురకృత్యాలను అని చెప్తున్నాను. శ్రీమన్నారాయణ స్వామిని మునులందరూ, మురులు దేవతలు అందరూ కూడా వినతిపోతారు. అణువణువుల వేద ఘోషణలు వీణానాదములై వెళ్ళి విరియ ఆదిశేషుని వేయిగళముల పురుష సూక్తములే ప్రసరింపగా మణిమయ స్వర్ణ సోపాన సంభరితము పరిమళ సుమ ఉద్యాన సంజనితము వజ్రవైడ్యూరమణి తేజ ప్రజ్వలితము ధీర వీర సుందరాకారులే స్వయం విష్ణు రూపులై గోచరింపగా యోధులు విష్ణుదూతలు ప్రశాంత చిరుద దరహాసులై మసలగా వైకుంఠ నగరి శోభల్ వర్ణింపతరమగున. ఎట్లా ఉందంటే పారిజాత వృక్ష సమూహాలతోని కమ్మటి వాసనలు, సువర్ణ పుష్పాల యొక్క వాసనలు, ఎక్కడ చూసిన శంఖ చక్ర చతుర్భుజులై, ఆహా మనం వెళ్ళంగా ఈయననే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎక్కడో లోపల సప్త ద్వారాల వెనుక స్వర్ణ మందిరాలలో ఉన్నాడు. స్వర్ణ ద్వారాల వెనుక వజ్రమణి ఖచ్చితమైనట్టు సోపానాలు, మెట్లు. మనకి ఇప్పుడు పాలరాతి మెట్లే అబ్బా ఇంత శోభాయమానంగా ఉంది, బిర్లా టెంపుల్ చూసినా ఇలా అనుకుంటామా? అయోధ్య నగర వైకుంఠపురంలో ఎక్కడ చూసినా ఆమె మహాలక్ష్మికి నిలయమైనటువంటి ఆ వైకుంఠపురిలో ఉద్యానవనాలు, పరిమళితమైన గులాబీ తోటలు, చామంతి తోటలు, కలువలు విప్పారినటువంటి సరస్సులు, ఇవన్నీ దాటుకుంటూ ఆ ప్రశాంతమైనటువంటి ఆ దారులు నడుస్తుంటేనే ఇన్ని రోజులు వేదనకు, మానసిక వేదనకు, ఆర్థిక క్షోభలకు గురి అయినటువంటి మానవ జాతి అయిన ఋషిపుంగవులందరూ కూడా వైకుంఠపురంలో కాలిడిన వెంటనే ఒక ఆధ్యాత్మిక చింతనతో పునీతమై, ఇప్పుడు మనం అయోధ్య నగరంకి వెళ్తే ఆకలి దప్పులు అన్నీ మర్చిపోయి రామలల్లాని చూద్దామా అని భక్త సమూహాలు ఎలా వెళ్తున్నాయో, దేవతా గణాలు, కేచర గణాలు, కింపురుషులు, కిన్నరులు, కింపురుషులు, గాంధర్వులు, మిగతా గణాలు, త్రిమూర్తులు అంటే ఒక విష్ణు దగ్గరికి వెళ్ళేవాటి రుద్రుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, వీళ్ళందరూ వాళ్ళ గణాలు, వశిష్ఠ వామహ మహర్షులు అందరూ కూడా ఎంతో భక్తి ప్రమర్తలతో వారి వారికి తోచిన కానుకలు, పత్రం, పుష్పం, ఫలం, తోయం, గుడికి వెళ్ళినా కూడా మనం ఒట్టిగా పోకూడదంట. వట్టి చేతులతో దండం పెట్టాలి. పువ్వు, తులసిమాలను, కనీసం ఒక పండో ఏది లేకుంటే ఇవాళ రేపట్లో కరెన్సీ దక్షిణనన్న వేసి రావాలి. దేవుడి దగ్గరికి, పిల్లల దగ్గరికి, వృద్ధుల దగ్గరికి వట్టి చేతులతో పోయేవాడు మూర్ఖుడు. అది చాలా పాపం. దేవుని మనం ఏమి ఆశించకున్నా కూడా ఆయన మూల విరాట్ని దర్శించుకొని ఆ దక్షిణ వేసుకోవాలి. అలాగే మన వైకుంఠపురానికి దేవతలందరూ పాయసాన్నాలు, వాళ్లకు కావాల్సినట్టు అన్ని తీసుకొని వెళ్తున్నారు. మన బ్రాహ్మణుల దగ్గర ఏముంటాయి పాపం, బంగారాలు, వెండ్లు ఏముండవు. బ్రాహ్మణులు కేవలం తమ నామ జపము, మంత్రోచ్చరణని. కనీసం మనం గుడికి వెళ్ళినప్పుడు ఒట్టిగా బయట వాళ్ళతో మాట్లాడకుండా, మనకు ప్రతి దేవాలయం ఒక వైకుంఠపురమే, విష్ణు ఆలయాలన్నీ వైకుంఠపురమే, శివాలయాలన్నీ కైలాసమే. అందుకనే వెళ్ళినప్పుడు, శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓం నమః శివాయ, అలా కనీసం మంత్రోచ్చరణ, అదే మంత్రం, మహామంత్రం. అలాగా ఆ మంత్రోచ్చరణ చేస్తున్నటువంటి ఋషిగణాలు వాళ్ళ తోటల్లో, వాళ్ళ కుటీరాలలో ఉన్నటువంటి కమలాలు, పుష్పాలు, తులసిమాలలు, ఫలాలు, మధురమైన ఫలాలు, రేగు పండ్లు, పనస పండ్లు, సీతాఫలాలు, ఇవన్నీ కూడా వెదురు బుట్టల్లో పెట్టుకొని నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ. ఇప్పుడు తిరుపతి గుట్టకెళ్తే గోవింద గోవింద గోవింద, ఆ ఉచ్చారణ వలన అలసట మర్చిపోతాం, శారీరక అవస్థను మర్చిపోతాం. అంత పైకి 7 కొండలు ఎక్కేటప్పటికీ నడకదారిన పోయి మరి చాలా మంది మొక్కుకుంటారు. అలాగా మనము దైవనామస్మరణ చేసుకుంటూ మామూలుగా ఇంట్లో మెట్లెక్కేటప్పుడన్నా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఒక మెట్టు ఎక్కుతూ ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని దిగుతూ ఉండాలి. మనకు తెలియకుండానే అలసట మర్చిపోతాము, అనుకోకుండానే మోక్షం వస్తుంది రామనామోచ్చరణతోని. అలాగా ఏ పని చేస్తున్నా ప్రతి పనికి చేతనము భగవంతుడే. కాబట్టి ఈ దేవతాగణాలు, ఋషిగణాలందరూ కూడా ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ వైకుంఠపురానికి వెళ్ళారంట. అక్కడ వెళ్ళేటప్పటికీ అఖండమైనటువంటి మంచి సువాసనాభరితమైన పరిమళ ధూపాలు, అగరబత్తుల వాసనలు, పరిమళ పన్నీటి జలకాల ఉన్నటువంటి పరిమళ వాసనలు ఉండి వాళ్ళ అలసట మర్చిపోయినారట.
ఆ క్షీర సంద్రానాదిశేషుని పైన శయనించి ఆదిలక్ష్మి సేవలందింపాలి నిలరించుచుండే ఆదిదేవుడు. లక్ష్మీనారాయణలు ఏకాంతంలో ఉన్నారు. ఆమె ఏదో ఎక్కడైనా లోక కళ్యాణం కోసమే మాట్లాడుకుంటారు. కైలాసంలో పార్వతీ శంకరులైన, వైకుంఠంలో లక్ష్మీనారాయణులైన, సత్యలోకంలో వాణి బ్రహ్మలైన జనులకు ప్రజారంజకంగా ఉందా లేదా, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందులకు నివారణోపాయాలు ఏంటి? మీకు ఒక కథ చెప్తాను. ఇప్పటి సినిమాలలో దైవం గురించి తెలియక, దైవ పాత్రల విలువ తెలియకుండా అజ్ఞానంతో ఈ అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రచార సాధనలో సినిమా ముఖ్యమైనది. ఇప్పుడు యూత్కి ఏం తెలుసు? ఇప్పటి యూత్కు ఏది ముందు వస్తే అదే గొప్ప అని అనుకుంటారు. వాళ్ళకి కరెక్ట్ కథ తెలియదు. ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ కూడా అంటే అందరికీ కథ మూల కథ ఏమీ తెలియనప్పుడు ఏంటంటే ఒక నారద మహాముని పాత్రను, ఒక జోకర్ పాత్రగా, ఒక హాస్యప్రదంగా పాత్రగా, ఒక చిత్రగుప్తుడు అంటే గుప్తంగా చిత్తంలో ఉండేవాడు. ప్రతి మనిషిలో ఒక చిత్రగుప్తుడు ఉంటాడు. అదే మనస్సాక్షి. ఎవరి పాప పుణ్యాలు వాళ్ళకు తెలుస్తాయి. ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్ పిల్లల్లో ఒక పెన్సిల్ తీసుకొని దాచుకుంటాడు. వాడికి తెలుసు అది తప్పని, కానీ వాడికి ఆ పెన్సిల్ కావాలి. ఇంకో అబ్బాయి దగ్గర తీసుకుంటాడు. వాడికి అది పాపం అని చెప్పడానికి వాళ్ళకి ఇంట్లో సరి అయినటువంటి అవగాహన లేదు. ఎదుటి వాళ్ళ వస్తువు తీసే తప్పు అని. అలాగే చిన్నప్పుడు చిన్న పనులు, పెద్ద పనులు, ఒక ఆడవాళ్ళని హింసించడం కానీ, ఒక ఎదుటి మనిషిని ఈర్ష్యతో చూసి వాళ్ళని హింసించడం కానీ, మాటల ద్వారా చేతల ద్వారా వాళ్ళకు తెలియదు. ఈ పాపం అనేది చివరికి ఎంత మనకు రత్నాకరుడు వాల్మీకి పూర్వ ఆశ్రమంలో రత్నాకరుడిగా ఉండి ఎన్ని ఘోరాలు చేశాక రామనామంతో పునీతుడైనాడో, అలాగా ఇప్పుడు మనం సబ్జెక్ట్కి ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే, ఒక నారద మహామునిని ఒక హాస్యప్రదంగా చిత్రీకరించారు కొన్ని సినిమాలలో. అంటే నారదుడు అంటే ఇలాగే ఉంటాడు, కలహప్రియుడు. కానీ నారద మహాముని, నారం అంటే జ్ఞానము, నారం అంటే నీరు. నారం దదాతి ఇది నారద, జ్ఞానాన్ని పంచేవాడు. ఒక కైలాసం ఎలా ఉంటుంది అని మనం పోయి కైలాసం చూడలే కదా. ఆ కైలాసం మంచుకొండల మధ్య, నంది భృంగి ప్రమద గణాల మధ్య ఉమామేశ్వరులు చక్కగా నృత్యం చేస్తూ సాయంత్రం ప్రదోష వేళ ఎలా ఉంటారు, ఉదయ వేళలో దేవతలందరూ సమారంభం చేస్తుంటే మంచు శిల్పాలపై ఆ పులి చర్మాన్ని కట్టుకొని బ్రహ్మ తేజస్సుతోని విశేషణంగా మెరిసిపోతున్నటువంటి స్ఫటికాకార తెల్లటి తెలుపు శివుడు, నల్లటి నలుపు అమ్మవారు, నారాయణునికి నారాయణి, ఆమె గౌరీదేవి నారాయణి, కవలపిల్లలు విష్ణువు పార్వతీదేవి. అలాగా ఎంతో కైలాసవర్ణన, కైలాసం ఇలా ఉంటుందని కళ్ళగట్టుగా చెప్పింది నారద మహాముని 14 లోకాలు సంచరిస్తూ ఉంటాడు. అలాగే వైకుంఠం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు వైకుంఠ నారద మహాముని చెప్పడం వల్ల వాల్మీకి మహామునికి అది వర్ణించుకుంటూ రాశాడు. వైకుంఠం ఎలా ఉండి ద్వారబంధనాలు, బంగారంతో చెక్కడాలు, ఏనుగుల శిల్పాలు, పాలరాతి శిల్పాలు, పరిమళ ఉద్యానవనాలు ఎలాగా ఉన్నాయో, అలాగే సత్యలోకము అన్ని మంచి ముత్యాలు, స్ఫటికాలు, తెల్లటి వస్త్రధారణ, బ్రహ్మదేవుడు తెల్లటి వస్త్రాలు కడతాడు. శ్వేత వస్త్రధారిణి మన సరస్వతీదేవి వీణా పుస్తకధారిణి 4 చేతులతో అభయాస్తాలిస్తూ అక్షమాల తిప్పుతూ విధిరాతలు ఎలా రాస్తున్నారు, మంచి గొప్ప విశేషణమైన వ్యక్తుల జన్మ ఎలా ఉంటుంది, ఆ జన్మ రహస్యాలు ఎలా ఉంటుంది. అలాగే ఇంద్రలోకం స్వర్గములు ఎలా ఉంటుంది, అప్సరస నృత్యాలేంటి, నవగ్రహాది దేవతలు, అష్టదిక్పాలకులు ఏ సింహాసనం అధిష్ఠించి ఉన్నారు. ఇంద్రుడు దేవతలకు రాజు. ఇంద్రసభ తీర్చినప్పుడు ప్రజలు ఇక్కట్లేమిటి, దేవతల యొక్క సమస్యలు ఏమిటి, ఎటు వెళ్ళాలి, ఏ పదవిలో ఎవరున్నారు, ఎక్కడ హోమ యజ్ఞాలు జరుగుతున్నాయి, ఆ హవిస్సులు ఎవరెవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వాలి. అలాగా ఇంద్ర మహాసభ గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. అలాగే నరకం, పాపులు కలియుగంలో ఉన్నటువంటి పాపాలు ఎలా రేగిపోతున్నా, యుగాల్లో ఉన్నటువంటి పాపులకు ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు, ఆ శిక్షలకు మూల కారణం ఏంటి, ఆ శిక్షలు ఎవరు అమలుపరుస్తారు, ఎవరు రాస్తారు పాప పుణ్యాలు. చిత్రగుప్తుడు రాస్తాడు, దాన్ని అధిష్టానానికి తీసుకెళ్తాడు. యమధర్మరాజు కంటే ఇంకా ఉపయమం ఉంటాడు కింద. ఆయన దగ్గరికి వెళ్ళాక ఘోర పాపాలు మాత్రమే యమధర్మ సమవర్తి ఎక్కడా లేదు. మన ధర్మపురంలో ఉంది యమధర్మరాజు విగ్రహం. ఆయన భరణి నక్షత్రంలో జన్మించారు కాబట్టి భరణి నక్షత్రంలో మనకు యమధర్మరాజుకు విశేషమైన పూజలు జరుగుతాయి. అంటే ఇవన్నీ కూడా రామాయణకు సంబంధించిన టాపిక్లే కాబట్టి మీకు కొంచెంగా పరిచయం చేస్తాను. అటువంటి నారద మహామునిని ఒక్క హాస్యప్రదంగా చెప్పడము, చూపించడము ఒక పాపము. మిగతా వాళ్ళందరికీ కూడా నెగటివ్ గానే నారద మహాముని అర్థమవుతాడు. కానీ నారద మహాముని ఎంత గొప్పవాడు,
సప్తచిరంజీవుడు ఆయన ఒకడు బ్రహ్మ మానస పుత్రుడు, అన్ని లోకాలు తిరిగే శక్తి ఉన్నవాడు, జ్ఞాన సంపన్నుడు, జ్ఞానానికి ప్రతిరూపము నారద మహాముని. అటువంటి నారద మహాముని వాల్మీకి ఉద్భవించిన తారక మహామంత్రం నుంచే మనకు ఈ రోజు రామాయణంలో నుండే మనకు జీవన విధానం తెలిసింది. మానవ జీవన విధానానికి మూలకారకుడు మన నారద మహాముని. అలాగా మహామునులందరూ కూడా వేదాలను విభజించి ఇలా రాశారు. ఇప్పుడు మనకు నారద మహాముని వైకుంఠాన్ని ఇట్లా వర్ణించి చెప్తుంటే మన మునులందరూ వెళ్తుంటే వైకుంఠపురం చేరుకున్నారు. అదంతా ఉద్యానవనాలు నడిచి ఆ సుగంధ ప్రేమలను ఆగ్రానిస్తూ మహావిష్ణు యొక్క నామజపం చేస్తూ వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అందరూ ఎంత మర్యాద పూర్వకంగా విష్ణు భక్తులు, విష్ణు దూతలు ఆహ్వానిస్తున్నారు మన దేవతల గణాలను, ఋషి గణాలను, మానవ గణాలని. వాళ్ళందరినీ కూడా ఎట్లా ఆహ్వానిస్తున్నారంటే ద్వారపాలకులకు దీవెనలొసగి ఎవరైతే స్వాగతం పలుకుతున్నారో శుభమస్తు. బ్రాహ్మడు ఏం చేస్తాడు? సర్వే జనం సుఖినో భవంతు అంటూ శుభమస్తు దీర్ఘాయుష్మాన్ భవ అనుకుంటూ విష్ణు కృపా సిద్ధిరస్తు అని ఇట్లాగా దీవెనలు సూతున్నారు మన ఋషిగణాలని. ద్వారపాలకులకు దీవెనల సఖి వేద పారాయణము పల్కుచు భూసహితులై సురలు దేవదేవుని దర్శనార్థమై అనుదంచగా అక్కడ అందరూ వెళ్ళి ఒక్కొక్క ద్వారం తెరుచుకుంటోంది. ఆ తేజస్సుకు, మంత్ర ఉచ్చారణకు ఎవరు గటికలు తీసి తాళాలు గొళ్ళలు ఇవ్వక్కర్లేదు. ఆ మంత్రోచ్చారణకే, బ్రాహ్మణి యొక్క వేద మంత్రోచ్చారణకే ఆ స్వర్ణ ద్వార బంధనాలన్నీ మణిమయమైనటువంటి స్వర్ణ బంధనాలు వాటికి అవే తెరుచుకొని ఒక్కొక్క ద్వారానికి మనకి ఇంత చూపించిన సినిమాలో చూపించిన చిన్నగా ఉండదు, ఒక యోజనం దూరం ఉంటుంది ఒక్కొక్క ద్వారానికి. ఆ వైకుంఠపురి లోపలికి వెళ్ళడానికి ఆ లోపల కూడా స్వాగత అతిథి సత్కారాలు, పానీయాలు అన్ని అందిస్తున్నా కూడా దైవాన్ని దర్శించే వరకు మేమేమీ ముట్టుకోము అన్నట్టుగా మన దైవగణాలు, ఋషిగణాలు అన్ని కూడా లోనికి వెళ్ళిపోతున్నారట. సప్త ద్వారాలు దాటుకుంటూ వెళుతున్నారు. అక్కడ లోన ఉన్నాడు ధర్మరూపుడు దయాకరుడు దరహాసభూషణుండు దయతో నదన వారిని గని చిరుహాసమునాధరించే. అలాగా శేషతల్పం పైన ఇలాగా ముద్ర పెట్టుకొని లక్ష్మీదేవి కాళ్ళు నొక్కుతుండగా ఆ స్వామి చిరునవ్వుతో రండి అని పెద్ద పెద్ద కనురెప్పలు, స్వామివారి కనురెప్పలు మూస్తే చెంపల మీద పడతాయట. ఆ నీలాల బుగ్గలు నీల మణులుగా మెరిసిపోతున్నాయి. కనుదొయ్యి చెవి వరకు ఉంది. ఆయన మనుమధుణ్ణి కన్నటువంటి మధుర రూపము ఎంత సౌందర్యవంతుడు అంటే నిగనిగలాడుతున్న నీలమేఘశ్యాముని యొక్క అరవింద నయనాల యొక్క కనురెప్పలు రమ్మని దగ్గరికి, కృష్ణును రమ్మని ఇలా కళ్ళు మూసేటప్పటికీ లోకాలలో ఎన్నడూ చూడని ఆ సౌందర్యోపేతమైన దివ్య స్వరూపాన్ని చూడంగానే మన ఋషిగణాలన్నీ కూడా ఆపదమస్తకం అంటే కాలిగోరి నుంచి తల వెంట్రుక వరకు ఆపదమస్తకము పులకించిపోయాయట. అలాగా సౌందర్యలలామలు సుమలత సరిలతాంగులు సిరి పరిచారికలు పసిరి పరికరమ్ములు చేబూని అతిథి దేవో భవ ఆచార్య దేవో భవ విప్రదేవో భవ స్వాగతంబు సుమ స్వాగతం అని సుమవర్షము గురిపించి. అక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి యొక్క పరిచారికలు అందరూ లక్ష్మి స్వరూపంగా కళా సమన్వితమైనటువంటి మంచి వస్త్రాభూషణాలు ధరించి బంగారు పళ్ళెలలో సుమపరిమళాల మంచి సుమాలైన పుష్పాలను, గులాబీలు, చామంతిలు, కమలాలు పెట్టుకొని అతిథిని సత్కరించే విధానం పూలు చల్లుతూ వాళ్ళందరినీ లోపలికి ఆహ్వానించారు. పానీయాలు ఇస్తున్నారు. సాదరంబున సాధు పుంగవులను ఆహ్వానించి పన్నీరు తిలకించి పాదాభివందనముల రంచి. అర్ఘ్యమనంగానే ఒక కలశ నీళ్లు కాళ్ళ మీద పోసి తడి చేయడం కాదు, ఇట్లా కాళ్ళ మీద పన్నీటి జలకం, ఒక పన్నీర్ కాయ అని ఉంటుంది. మొన్నటి వరకు మన పెళ్లిళ్లలో వాడేవారు. ఆ సాంప్రదాయమైన వస్తువులు ఇప్పుడు చూడ్డానికి కూడా లేవు. ఇప్పుడు ఏమంటే ఒక ప్లాస్టిక్ సీసాలో స్ప్రేలు కొడుతున్నారు. అలా కాదు, ఆ ఒక బంగారుది కానీ వెనకడ శక్తి ఉన్న వాళ్ళు వెండివి అల్లుళ్ళకి ఇచ్చేవాళ్ళు. దాంట్లో కాస్త పన్నీర్ అంటే సెంట్ కానీ, గులాబీ రేకులు, పరిమళ పుష్పాల యొక్క గంధము, చందన గంధాలు కలిపి నీరు నింపి అతిథుల మీద చల్లగా సేద తీరడానికి పోసేవాళ్ళు. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క పరిచారికలందరూ కూడా మన ఋషిగణాలకు పాదాల మీద ఉన్న చల్లి పసుపు కుంకుమలు అర్ఘ్యపాదులు ఇచ్చి లోనికి ఆహ్వానిస్తున్నారట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే సంస్కారం, ఎవరైనా రాగా ఏం కావాలండి అని ఇలా కోపంగా చెప్పడం కాదు. రెండు ఏంటి మీరు ముందు మంచిని తీసుకుంటారా? ఒక అతిథిని సత్కరించేది మనకు ఆనాటి నుంచి కూడా నేర్పడిన సంస్కారం. ఎప్పుడో ఎండలో వస్తారు, మన కోసం వస్తారు, ఏదో దైవ దర్శనానికి వస్తారు, దగ్గర ఉన్నాం కదా తెలిసిన తలుపు కొడతారు.
ఏం కావాలండి మీకు తలుపులు ఇవ్వకుండానే మాట్లాడడం, జాలీల నుంచి మాట్లాడడం, పొమ్మనడం అలా కాదు. వాళ్ళు ఎండల నుంచి వచ్చారండి, తప్పకుండా లోపల రండి, ఎక్కడికి వచ్చారు, దైవ దర్శనంగా మంచినీళ్ళు కావాలా, ఇది కనీస ధర్మం, కనీస మానవ ధర్మం. తర్వాత వాళ్ళ ఆకలి దప్పులు గుర్చి కనీసం దాహం ఇచ్చి కాస్త ఎండ నుంచి వచ్చారు కాబట్టి నీళ్ళలో కూర్చోమని, ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ కాలంలో ఉంటలేవు. అందుకే ధర్మం కడితప్పుతోంది. అందుకే మరల ఔషధం రామాయణ దివ్య ఔషధం. ఈ రామాయణాన్ని చదువుకోవడం వల్ల మనకేంటంటే అతిథి సత్కారం అనేది ముందుగా తెలుస్తుంది. మనకి ఇక్కడ వైకుంఠంలో మేము పెద్ద ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గరకు ఆ పక్కకున్న వాచ్మెన్లే వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా ఫీల్ అయిపోతారు. ఇవన్నీ కూడా నిషేధించాలన్నట్టు. ఏమైనా డబ్బులు ఇస్తే ముందు సీట్ ఇవ్వడం, ఒక కోటు పోతే అటెండర్లు, ఇలాంటివన్నీ కూడా రామాయణం చదివితే సమసిపోతాయి, సమాజం మారుతుందని నా ఉద్దేశం. ఇక్కడ సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపులైనటువంటి లక్ష్మీ పరిచారికలు ఆ అతిథులను ఇంత సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అర్ఘ్యపాదులిచ్చి అతిథి సేవలు నరించగా దరికి రమ్మంచు దరహాస చంద్రికల చంద్ర సహోదరి శిరమొక్కింత మంచే. తన పతి సేవకు భంగం కాకుండా ఆమె పరిగెత్తి వెళ్ళలేదు. స్వామివారి కాళ్ళని పాదాలని తన శుతిమెత్తని హస్తాలతోని ధన రాసులు కురిపించేటువంటి ఆ కరములతోని తన పతిసేవ చేస్తోంది. పతిసేవకు భంగం కాకుండా అతిథిని ఆదరిస్తుంది. ఎలా పెద్ద పెద్ద కలువరేకుల వంటి కమలాక్షి ఆమె. ఆ కన్నులతోని తల ఒక్కింతగా వినయంగా వంచి, రండి స్వామి లోపలికి రండి అని ఒక అమ్మ తన పిల్లలని ప్రేమగా దగ్గరగా ఎలాగా తీసుకుంటుందో ఆ మాతృస్వరూపిణి అనేటువంటి మహాలక్ష్మి దరి చేర్చుకుంటూ రమ్మని ఆ తల వంచిందంట. ఒక్కింత చిరమొక్కింత వంచి దరిదాపులకు రమ్మంచు తన దరిగి రమ్మనుచు శిరమొక్కింత వంచె మహాలక్ష్మి. హరిసేవను క్షణమైన ఉల్లంఘించని శ్రీదేవికి మునిజనులు వినమ్రముగా వంగి నమస్కరించిని. జగన్మోహిని మందహాసము అధరముల కదలంగా ధవళ కాంతుల దంతి పంక్తిన శాంతి తేజమె కురియంగా కరుణ వీక్షణంబులగని హరి ముని సుర గణంబులను సర్వులు కుశలమేనాయని హరి అడుగ గంభీర గణమున మధుసూదనిని మధుహాస చంద్రికల మందహాస చంద్రికల మేను మరచిన మునులు జల్లున తెప్పరిల్లి అంజలి నిండిన సుమవల్లరి జల్లిరి. అక్కడ ఏంటంటే తెచ్చినటువంటి కానుకలు ఇవ్వడం మర్చిపోయారు. ఆ జగన్మోహన్ యొక్క మహారూపాన్ని చూసి తన్మయమైపోయి ఆ మోహనకి మోహనమైపోయి వశనమైపోయి అలాగే నిల్చొనిపోయినారు. నిల్వ స్థాణువులై అక్కడ ఒక శిలారూపాలుగా నిలిచిపోయినారట మన ఋషిగణాలని. అప్పుడు తన కోసం తెచ్చినటువంటి ఆ పరిమళ ద్రవ్యాలను, పరిమళ పుష్పాలు, విప్రప్రియుడు, విప్రం అంటే బ్రాహ్మణ ప్రియుడు, మళ్ళా పుష్పప్రియుడు, విరిప్రియుడు. పుష్పాలంటే చాలా ఇష్టం విష్ణుమూర్తికి. ఆ కమ్మటి పుష్పాలను చూడంగానే ఆ పుష్పాలు తన కోసమేనా, ఆ తులసి దళాలు తన కోసమేనా అన్నట్టుగా అందరూ కుశలమేనా అని గంభీర గళంతో అడగంగానే స్వామి యొక్క పలకరింపుకు పులకించి మేను రోమాంతరము పులకించిపోయిన ఆ ఋషిగణాలన్నీ కూడా జల్లున జలధరింపు వచ్చినగా తెప్పరిల్లి ఆ సుమవల్లరిని అన్ని కూడా స్వామి యొక్క పాదాల మీద పోశారంట. అప్పుడు మంగళవచనం పలుకుతున్నారు. జయము జయము దీన పోష జయము శ్రీలక్ష్మీశ అభయము సగి కావు మయ్యాత రక్షక అవనిని పీడించుచుండే అసుర హింసలెన్నో పుడమి హృదయాన బడబాగ్ని చెలరేగు క్రూరు కృత్యములెన్నో నిత్యరణము భూలోకము రావణికే రావణుడే భూవ్రణము. నిత్యము యుద్ధమే భూలోకములో. ఇక్కడ చూసిన రక్తం యుద్ధంలో, యుద్ధ రంగంలో మాత్రమే రక్త స్రవంతులు అంటే రక్త నదులు పారుతాయి. కానీ ఈ రావణుడు అనేవాడు ఎక్కడ వస్తే అక్కడ గదతోని మోదడాలు, తనకు జయం చెప్పని వాళ్ళకి, తనని గౌరవించని వాళ్ళని తలలు గదల పెట్టి కొట్టడం, తన వెంట వస్తున్నటువంటి అసురగణాలని ఖడ్గాలకు పెద్ద పెద్ద ముళ్ళ గదలు, బారు లేని ఖడ్గాలు, అందరూ ఆ బక్క చిక్కిన బ్రాహ్మణులందరినీ ఖండాలుగా నరకడాలు, ఎక్కడ చూసిన రక్తం మరకలు. వాడు ఒక రణం అంటే ఒక క్యాన్సర్ గడ్డ లాంటి వాడు. వ్రణం అంటే ఒక క్యాన్సర్ అన్నట్టు, వ్రణము భూమికి పట్టినటువంటి క్యాన్సర్ వాడు. అటువంటి ఆ రావణాసురుణ్ణి అసుర కృత్యాలను నిర్మూలించగా నువ్వు ఏదైనా ఉపాయం ఆలోచించవయ్యా స్వామి. తండ్రి నీవు దప్పని మాకేం గతి లేదు. గజేంద్ర మోక్షలు మనకు భాగవతంలో వస్తుంది. అన్ని ప్రయత్నాలు చేశాము, చివరి ప్రయత్నంగా నీ దగ్గరికి వచ్చాము. నీవు తప్పితే మాకెవరు లేరు స్వామి, ఏ హరినారాయణ అని
చెప్తున్నారు. నిత్య రణము భూలోకము రావణుడే భూవ్రణము అసురేంద్రియ కృత్యమునవని అల్లాడే తండ్రి యజ్ఞముల సలుపనీయడు తపోజపముల జరుపనీయడు హవిస్సులన్నీ తనకేనంటూ హర్నిష హింసించుచుండు. రాత్రి లేదు పగలు లేదు, వాడి బాధకు అర్ధరాత్రి మేము హోమాలు పెట్టుకున్నామండి, నిద్రపోయాక పెట్టుకుంటామన్నా అర్ధరాత్రి వాడికి ధూమపొగ వాసన వాడికి లంక వరకు పోతుంది. అప్పుడు వచ్చి మాయా ఒక క్షణంలో వస్తాడు, పుష్పగా ఎక్కుతాడు, వస్తాడు, రక్తమాంసాలు కుమ్మరిస్తాడు, యజ్ఞం అంతా తొక్కి పారేస్తాడు. అప్పుడు కూడా అర్ధరాత్రి కూడా ఒక టైం అంటూ లేదు, ఏ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం చేసుకుంటా ఉన్నా అప్పుడు వస్తాడు. వాడు ఇక్కడ లేడు కదా, ఆయన గారు ఇక్కడ లేరు, స్వర్గానికి వెళ్ళాడట అని సమాచారం తెలుసుకొని ఏ టైంలో సంధ్య వేళలో చేసుకున్నా ఎక్కడ తెలుస్తుందో ఏమో వస్తాడు, మా యజ్ఞాలని భగ్నం చేస్తాడు. తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు శిఖలను పట్టి నీళ్ళలో ముంచుతూ ఉంటాడు. ఏం చేయాలి స్వామి, మీకు అవిస్తులు ఇవ్వలేకపోతున్నాము, నీ నామస్మరణ చేయలేకపోతున్నాము. వాడు కొట్టి దెబ్బలకి శారీరక బాధ హింసలు భరించలేక సొమ్మసిల్లి చెట్ట కుక్కళ్ళం గుట్ట కుక్కళ్ళం పడిపోతున్నాము. దైవ బలం తగ్గిపోతుంది భూలోకంలో, రావయ్య స్వామి రావయ్య అని బాగా వేడుకుంటున్నారు ముషిగణాలన్నీ. వైష్ణవ యాగములై వైకల్యమునరించే కైవల్య పదములు కడు దుర్లభముగా వించే హరినామము జపించిన శిరములే నరుకుచుండును మునివాకిట జీవహింసలు రుధిరధారలు జరుపుచుండు. బ్రాహ్మణులకి జీవహింస రామ 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 అనుకుంటూ పక్కకోతారు వాళ్ళు. అలాగే మునులు అలాంటి హింసా ప్రక్రియను కన్నుల చూడలేరు. హరిహరి రామరామ అనుకుంటూ వాళ్ళ పక్కకు పోతుంటే వాళ్ళ గుమ్మంలో వాళ్ళ వాకిట్ల వచ్చి మేకలను ఆ రాక్షసులు అడ్డు వచ్చిన నరులను కూడా నరకడమే. అట నరికి రక్తధారలు గుమ్మరించి పవిత్రమైన మునివాటికలన్నీ రక్తతోని అమలు చేస్తున్నారు. అటువంటి పావనమైన ఒక పరిసర ప్రాంతాలన్నీ కూడా మలినం చేస్తున్నారు హరి అని చెప్తున్నాడు. మంచి చెడులు మరచినాడు, వావి వరసలు చెరిపినాడు, కనులకింపైన జాలు సాధువని తలమాన ప్రాణాలు తోడువాడు, శోకార్తి గళమున వణుకు మునిగణముల మొరాలించి అభయస్తము జాపి హృదయాతి బాప్యమురాదు. అక్కడ చాలా అందంగా ఉన్నట్టు బ్రాహ్మణ స్త్రీలను వాడికి కన్నికి ఇంపైతే చాలు, పిల్లలు లేరు పెద్దవాళ్ళు లేరు, వానికి ఇష్టమైతే చాలు అంతే కట్టగట్టి అందరినీ జడలన్నీ ఒక ముడికి వేసి ఒక వస్తువునో ఒక అరటికెలనో వేసినట్టు వాడి రథంలో పడేసుకొని వెళ్ళిపోతున్నాడు. స్వామి స్వామి నాత నాత తండ్రి తండ్రి అని ఆ ఆడపిల్లలు చెల్లెళ్ళు కూతుళ్ళు భార్యలు అరుస్తూ ఉంటే ఏమీ చేయలేని దుస్సాయ స్థితిలో ఈ మునుగణాలన్నీ ఆకాశం ఏ భగవంతుడా నువ్వు లేవా, ఇంత కరుడుగట్టిన కఠోరమా ఈ అవని అని ప్రాణత్యాగాలు చెట్లకి గుట్టలకి రాళ్లకి తలలు కొట్టుకొని ప్రాణత్యాగం చేస్తున్నారట అమాయకమైనటువంటి బ్రాహ్మణ గణాలన్నీ కూడా. హే స్వామి ఇకనైనా ఈ కఠినత్వాన్ని మాపగా మా కోసం అవతరించవా ఏ ప్రభు అని ఏడుస్తూ బాగా హృదయ విదారకంగా ఏడుస్తూ అందరూ కూడా వైకుంఠ నగరిలో ఆ పాల సముద్రం ముందర ఆదిశేషుని యొక్క ముందర విష్ణు ఎక్కడ ఆదిశేష తలపంపై ఉన్నాడో అందరూ మొరాలిస్తూ కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తూ హరిమోరల పడ్డారు మునిగణాలన్నీ కూడా. అప్పుడు భయపడకండి నేను మీకోసం వస్తున్నాను అని ఆ అభయస్థాన్ని ఇలా ఒక్కసారి చూపించాడు. చక్కగా అరుణ కాంతులు చిందేటువంటి పంచ అంగుళీయ కమ్ములు కలిగినటువంటి వజ్రమాణిక్య వైడ్య కిరణాలతోని ఆ స్వామి యొక్క అభయస్థ నుండి వచ్చేటువంటి స్వస్థతమైన కిరణాల వలన స్వస్థులైనారట మునిగణాలు. అప్పుడు అంటున్నాడు మన స్వామి, అసురేంద్రి పాప కృత్యముల కందకాలమాసన్నమాయే కొలది దినములలోనే దానవేంద్రుని మెదరణంబున వేదన వలదు వైదికులార వేగమున మీ అతిదీత్తును నరుడనై జనించిదపుడమిలోన వానరులై మీరు రెండు వసుదపైకి అని దేవగణాలందరికీ చేతి చూపించి నేను ఒక నరునిగా పుడుతున్నాను, ఒక మానవ రూపంగా పుడుతున్నాను, నాకు సహాయకారులుగా మీరు వానరులై రండి అని ఒక బోధన చేశాడట. సురుల జసగని ఆజ్ఞనిచ్చే సురోత్తముడు ఆత రక్షకుని అభయస్తంభున దైన్యము వీడి ధైర్యము బోని. చాలు స్వామి మాట ఇచ్చాడంటే ఇంకా క్షణంలో వస్తాడు, మీకేం పర్వాలేదు. ఇన్ని రోజులు వాడి పాప పక్వత్తర కాలేదు, ఇప్పుడు పాపం పండింది. ఏదైనా మొక్క విత్తు పెట్టంగానే చెట్టై పళ్ళు మనకు ఇవ్వదు, అది చిన్నగా నమస్కరిస్తున్నట్టుగా మొక్క వెళ్తుంది. అది పెరిగి పెద్దది ముళ్ళవుతుందా, విషఫలం అవుతుందా, మంచి ఫలం అవుతుందా? వాడు పుట్టినప్పుడు మంచిగా ఉండే వేద విజ్ఞానం అంతా నేర్చుకున్నాడు. రావణాసురుడు కూడా మంచి గొప్ప జ్ఞాని, పెద్ద జ్యోతిష్కుడు, పెద్ద పండితుడు. కానీ ఒకటే ఒకటి దుర్వ్యసనం, స్త్రీ వ్యామోహం. అది ఒకటి యవ్వనంలోకి అయినాక స్టార్ట్ అయింది. దానివల్ల పడైపోయాడు, దానివల్ల ఆ కోరికకి అకృత్యాలన్నీ చేస్తున్నాడు. అటువంటి
పరిపక్వత అయినటువంటి పాపాన్ని మాత్రమే ఎప్పుడు ఏది చేయాలో విధిలిఖితమై మనకి ఇప్పుడు కంప్యూటర్లో అన్ని ఫీడ్ చేసుకున్నట్టుగా ముందు భవిష్యత్ అంతా ఇవాళ నా మనమలకి కొడుకులకు సంపాదించి పెట్టుకోవాలి అని గొప్పగా సంపాదించిన వాడికి ఏమందది, ఎవరికి ఎంత చింతగించి అందిన అంత మాత్రమే అందినంత వాడికి అంతే ఆస్తులు అందుతాయి. వాళ్ళ ఇంటివైనా బయటివైనా. తర్వాత ఎక్కడో పేదవాడికి ఘనమైన రాజ్యభోగాలు రావచ్చు. ఒక కుక్క పిల్లలు సింహాసనాల మీద కూర్చోవచ్చు, మానవ జాతిలో పుట్టిన పిల్లలు రోడ్ల పక్క కుక్కల్లాగా బతకవచ్చు. అంటే విధిలిఖితమైనటువంటి వ్రాత ముందే రాసి ఉంటుంది. ఆ పాపపక్వం అయ్యే వరకు నేను ఏమీ చేయజాలను అని మనకు కైలాసనాథుడైన పరమశివుడు పార్వతీదేవికి అంటాడు. బ్రహ్మదేవుడు కూడా తన వంశస్థుడైన తన మనవడికి వరం ఇచ్చాడు, ముని మనవడికి. కాబట్టి ఆయన ఏం చేయజాలడు. వాళ్ళు వరాలు ఇవ్వడము, ఈ వరాల మదంతో వీళ్ళు అసురులందరూ పెట్టరేగిపోవడము, ఆ అసురులందరూ దించడానికి శ్రీమన్నారాయణ అవతారాలు ఎత్తడం. అలాగా దశావతారంలో సంపూర్ణమైన అవతారాన్ని ఎత్తాడు మన రామచంద్రమూర్తి. అవతరిస్తాడు. ఇక రేపటి నుంచి బాలాకాండ ప్రారంభం. అంటే రామాయణం ఇప్పుడు ముందు అంత ఉపోద్ఘాతమే ఇంతవరకు చెప్పింది. ఇదంతా కూడా పరమశివుడు కైలాస పర్వతంలో పార్వతీదేవికి ఉపదేశించినటువంటి శ్రీమద్ రామాయణం వాల్మీకి విరచితమైనటువంటి దాన్ని శ్రీరామచరితాంబుదిగా నాకు తోచిన పదాలతోని చాలా సామాన్యంగా అందరికీ సంస్కృత శ్లోకాలతోని మంచి గట్టి పదాలతోని సంబంధం అర్థం కావు కాబట్టి సామాన్యులకు పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో సరళమైన పదాలతో రాసి నేను ఆ రామచంద్రుని కృప వలన రాయగలిగాను. దానికి నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త ఎంతగా సహకరించారు. అటువంటి రామాయణాన్ని నా ఉద్దేశంతో ఉన్నటువంటి చిన్న చిన్న పదాలతో రాసినటువంటి రామాయణం మీరందరూ కూడా ఆదరిస్తారని, దీంట్లో ఇంకా చెబుతూ పోతుంటే మామూలు రామాయణం చదవడం కంటే నేను చదివే రామాయణంలో వెళ్తున్నప్పుడు మీకు అనుభూతి కలుగుతుంది. అయోధ్య నగరంలో మనం ఆనాటి ఈ అయోధ్య నగరం ఇప్పుడు కాదు, ఇప్పుడు నా అయోధ్య సిటీ కాదు, ఆనాటి త్రేతాయుగన్నటి రామాయణ కాలంలో మనము సంచరించిన అనుభూతి, రాముడితో మాట్లాడుతున్నామా, పక్కకే మనకు ఉన్నాయా అన్నటువంటి ఇవన్నీ కూడా మనకు దూరదర్శనంలో చూస్తున్నట్టుగా దృశ్యమానంగా మీకు కనబడతాయి. అనుభూతి మీకు ఉంటుంది. ఈ పుస్తకము ఇంట్లో ఉండడం వల్ల అనేకమైనటువంటి దోషాలు మాకు తొలగిపోయినాయని చాలా మంది చెబుతున్నారు. ఇది నాకు బయటకు మీ వరకు రావాలి అంటే నేను ఒక పుస్తకావిష్కరణ చేశాను కాబట్టి నేనేమో షాపులో పెట్టుకొని అమ్ముకోలేను. అలాగని మాకు పురాతనమైన ఒక రామాలయం ఉంది, ఆ రామాలయం పునరుద్ధరణ కోసమే నేను ఈ పుస్తకాన్ని రచించాను. నాకు తోచిన విధంగా ఒక సమిధగా శ్రీరాముడి చరితాంబుది రాసి మీరు ఎవరైనా చదివితే దానికి తగిన దీనికి ఒక్క 500 రూపాయలు ఆ రామాలయానికి విరాళం ఇస్తే ఆ రామాలయం పునరుద్ధరణకి ఏదైనా ఉపయోగపడుతుందని చేసే కానీ ఇక కనీసం ఆ చర్య పూర్తి సంపూర్ణం కాకుండా పర్వాలేదు, కనీసం నేను రాసింది నలుగురిలో మీరు ప్రాచుర్యం కావాలి, మీరందరూ కూడా ఆదరిస్తారని మరొకసారి మీరందరికీ విన్నపం చేసుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుదు. పవమానసుడు పట్టు పాదార విందములకు మీనామారూపములకు నిత్య శుభమంగళం. రేపటి నుంచి బాలాకాండ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా కొంత కథ, తర్వాత ఒక చిన్న కథ ఏదన్నా అంటే రామాయణకు సంబంధించి ఒక ముని కథ, ఒక ఋషి కథ చెప్పడం. మళ్ళీ మధ్యలో మనకి ఏంటంటే రామాయణాన్ని కొంచెం పక్కకు పెట్టి నేను ప్రతి మాసం గురించి దాదాపుగా పుష్యమాసం చెప్పాను, మాఘమాసం చెప్పాను, కార్తీక మాసం చెప్పాను. మాస వైభోగాలు ఇప్పుడు వచ్చేది మాఘమాసం వైశిష్టం, వీటి గురించి నాకు తెలిసినంత వరకు కొంత చెప్తాను, ఆదరిస్తారని మనవి చేస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్.